యువ క్రీడాకారులకు చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సినటువంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఆయన పంతానికి పట్టుదలకు పోయి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు తల్లిదండ్రులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు సీనియర్ క్రీడాకారులపై పంతానికి పోయి క్రీడాకారుల భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నారని మండిపడుతున్నారు. చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్న తరుణంలో వారి యొక్క పట్టుదలను నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండర్ 14 బాక్సింగ్లో పాల్గొనేందుకు ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులను ఆడించకపోవడంతో నిరాశతో వెనుతిరిగి వచ్చారు. నేను భద్రాద్రి జిల్లా బాక్సింగ్ సెక్రటరీ. గత తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అసోసియేషన్ బాధ్యతలు తీసుకొని పిల్లలందరినీ నేషనల్కి స్టేట్కి పంపిస్తూ ఉన్నాను. 2007లో ఎల్లయ్య సార్ అనే అతను ఇక్కడి నుంచి పుత్తడం నుంచి హైదరాబాదు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక 21 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇక్కడికి రాలేదు. రాకపోగా పిల్లలు అక్కడికి పోతే కావాలని ఉద్దేశపూర్వకంగా పిల్లల్ని ఆపి వాళ్ళని ఆడనీయకుండా అసోసియేషన్ మొత్తం నాదే, మీరు ఎవరితో చెప్పుకోండి, ఎమ్మెల్యే అయితే నాకేంది, మినిస్టర్లు అయితే నాకేంది, పిల్లల భవిష్యత్తు చూడండి సార్ అని చెప్పినా కూడా పిల్లలతో నాకు సంబంధం లేదు. కొత్తడం నాది, ఖమ్మం నాది, నా కొడుకు నేనే ఉండాలా, మిగతా వాళ్ళు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ స్టేట్ సెక్రటరీ కూడా చెప్పాడు ఎల్లయ్య గారికి, ఒకసారి ఆడిపియండి సార్, ఏమైనా ఉంటే చూద్దామంటే లేదు సార్, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మీకు అవసరం వస్తే నేను మోసం చేస్తా, పిల్లలకి మాత్రం నేను నాకే సపోర్ట్ చేయాలి, మీరు వాళ్ళకి చేస్తే మాత్రం బాగోదు. 2007 నుంచి 20 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కొత్తడం రాలేదు. ఆయన అడ్రస్ ఇక్కడ కాదు, ఆయనకి ఇక్కడ అసలు కొత్తడంతో సంబంధం లేదు. 20 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ లేడు. తెలంగాణ రాకముందు నుంచే వెళ్ళిపోయాడు. మేము వచ్చి ఇంతమంది పిల్లల్ని తయారు చేసి డివైఎస్ఓ గారు కలెక్టర్ దగ్గర మెటీరియల్ తీసుకొని పిల్లల్ని డెవలప్ చేస్తున్నాం. కలెక్టర్ గారు మొన్న మాట ఇచ్చారు, మీకు బాక్సింగ్ ఇంగిపిస్తా, పిల్లల్ని బాగా తయారు చేయాలా, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఎలాంటి సామాన్లు కావాలని ఇస్తా, పిల్లల్ని మాత్రం మీరు స్టేట్కి నేషనల్ పంపాలని సార్ చెప్తా అంటే ఎల్లయ్య గారు మాత్రం కావాలని ఉద్దేశపూర్వకంగా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారు. నా పేరు శ్రీనివాస్ సార్, నేను ఆటో డ్రైవర్ని. నా అబ్బాయి అరుణ్ కృష్ణ అండర్ 14 మాట్లాడికి అరుణ్ కృష్ణ ధనుష్ ఇద్దరు, మా పిల్లలతో పాటు గణేష్ అనే పిల్లగాడు కూడా వచ్చారు, మా పేరెంట్ కూడా వచ్చారు. నిన్న సౌత్ జోన్ స్టేట్ టీమ్కి పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. నేను మార్నింగ్ వెళ్తే వాళ్ళు చేశాను సార్, మా అసోసియేషన్ లెటర్ లేకుండా మేము రాలేమంటే ఆయన 20 ఏళ్ళు అయిపోతుందంటే సార్ ఆయన వెళ్ళిపోయి ఆయన ఇక్కడ రాను కూడా రారు, ఒక్కసారి కూడా పిల్లల నుంచి కలిసింది లేదు, ఏ రోజు వచ్చి చూసింది లేదు. ఆయన ఎవరో కూడా పది తెలియదు. ఇక్కడ ఏమంటే ఈయన మట్టపత్తి రమేష్ అని సార్ చూసుకుంటూ ఉంటారు, కలెక్టర్ గారు ఆయన తీసుకుపోతుంటారు, ఆయన తీసుకుపోయి చూస్తూ ఉంటారు. ఆయనతో మీరు ఉంటారని మా పిల్లల్ని బగాపూర్